ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం డైరీని ఆర్ఆర్పేటలోని స్ఫూర్తి భవన్లో రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి డేగ ప్రభాకర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 35 సంవత్సరాలుగా రైతు సంఘం డైరీని నిరంతరంగా ముద్రిస్తూ రైతాంగానికి ఉపయోగపడే సమాచారాన్ని అందిస్తున్నామని తెలిపారు. నేల స్వభావాన్ని బట్టి పంటల ఎంపిక, ఎరువులు, పురుగుల మందుల వినియోగం, రైతులకు అవసరమైన అధికారుల వివరాలు ఈ డైరీలో పొందుపరిచినట్లు చెప్పారు. డైరీ ముద్రణకు సహకరిస్తున్న సంఘాలు, అధికారులు, వ్యాపారులు, అలాగే ఎన్నో ఏళ్లుగా ఆదరిస్తున్న రైతు సోదరులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఐ ఏలూరు ఏరియా సమితి కార్యదర్శి ఉప్పులూరు హేమశంకర్, సహాయ కార్యదర్శి అడ్డగార్ల లక్ష్మి, ఇందిరా, ఏఐటీయూసీ నాయకులు, సిపిఐ నాయకులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. డేగా ప్రభాకర్, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి. రైతన్న డైరీని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం గత 35 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం కూడా ప్రచురిస్తూ ఉంది. ఇందులో రైతుకి సంబంధించి ఏ పంటలు పండిస్తూ ఉన్నాడో ఆ పంటలకే సంబంధించి ఏ మందులు ఏ మోతాదులో వాడాలి, ఏ ఎరువులు ఎలా వాడాలి, పురుగు మందులు ఎట్లా వాడాలి, వ్యవసాయ రంగానికి సంబంధించి నేలలో వాటి పరీక్షలు, వీటన్నిటికీ సంబంధించి అంటే రైతుకు ఉపయోగపడే సమస్త విషయాలు కూడా ఈ రైతన్న డైరీలో పొందుపరచబడ్డాయి. అందుకోసం ప్రతి ఒక్కరు వ్యవసాయ రంగం మీద ఐడియా ఉన్నవాళ్ళు, వ్యవసాయం చేసేవాళ్ళు కంపల్సరీ రైతన్న డైరీని ప్రత్యేకంగా చదవాల్సిన అవసరం ఉంది. అట్లాగే ఈ డైరీ బ్రతికి పట్టడానికి గత 35 సంవత్సరాలుగా అప్రతిహతంగా రావడానికి దీనికి ప్రకటనలు ఇస్తూ విద్యా సంస్థలు కానీ, లేదా ప్రభుత్వ రంగ సంస్థలు కానీ, లేదా ఇతర మిత్రులు కానీ వీటికి ప్రకటనలు ఇచ్చి ఈ డైరీ వేయడానికి ప్రోత్సహిస్తున్న కారణంగానే ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం దీన్ని ప్రతి సంవత్సరం సక్రమంగా వేస్తూ ఉంది. వాళ్ళందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ డైరీని రాబోయే రోజుల్లో కూడా అందరూ ఆదరించాలని చెప్పేసి ప్రత్యేకంగా కోరుతాము. విధి నిర్వహణలో రేయింబవళ్లు శ్రమించే పోలీసు సిబ్బందికి అవసరమైన సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత తమపై ఉందని ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ తెలిపారు. శనివారం ఏలూరు 32వ డివిజన్ పరిధిలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎంపీ ల్యాడ్స్ నిధులు 64.8 లక్షలతో నిర్మించిన పోలీస్ విశ్రాంతి బ్యారక్స్ గదులను ఎంపీ ప్రారంభోత్సవం చేశారు. ఏడాది వ్యవధిలోనే నిర్మాణ పనులు పూర్తి కావడంపై ఎంపీ సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య, ఆర్టీసీ జోనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు, జిల్లా ఎస్పీ ప్రతాప్, శివకిషోర్తో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు. మరి మాకు పోలీసు వారికి ప్రభుత్వంలో భాగమైనటువంటి सर्वस्य देवस्य वश्ये नमः, उग्रस्य देवस्य वश्ये नमः, हेमस्य देवस्य वश्ये नमः, मातो ईशानस्य वसुदेवस्य वश्ये नमः, सर्वाभीष्टफलप्रसादसिद्धिरस्तु, समस्त सन्मङ्गलानि भवन्तु, सकल श्रेयोभिवृद्धिरस्तु. ध्रुवन्ते राजावरुणो ध्रुवं देवो बृहस्पतिः, अयं मुहूर्तः यजमानस्य नूतन विश्रांति भवन ब्यारक् ओपन प्रारम्भं भूत्वा सुमुहूर्तमस्तु. तत्समये मुहूर्तकाले सूर्यादीनां नवानां ग्रहाणाम् अत्यन्त आनुकूल्यता स्थानान्तरेशः मूर्तिन्दुहान धेनुर्भागस्मान् उपसृष्टदैतो अयं मुहूर्तो अस्तु. तत्समये मुहूर्तकाले सूर्यादीनां नवानां ग्रहाणाम् अत्यन्त आनुकूल्यता फलसिद्धिरस्तु. यजमानस्य नूतन भवनास्य
పరిశుభ్రత ముందుగా మన ఇంటి నుంచి ప్రారంభం కావాలని, అప్పుడే గ్రామం నుంచి దేశం వరకు సంపూర్ణ పారిశుద్ధ్యం సాధ్యమవుతుందని జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి పిలుపునిచ్చారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా శనివారం సత్రంపాడులోని 22వ డివిజన్లో ఇంటింటికి వెళ్లి ప్రజలకు పరిశుభ్రమైన అవగాహన కల్పించారు. జీరో గ్యాప్ శానిటేషన్ కార్యక్రమాన్ని వివరించి కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వ్యక్తిగత పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి జీవితంలో భాగం కావాలన్నారు. పారిశుద్ధ్య సమస్యలు ఉంటే జీరో గ్యాప్ శానిటేషన్ కరపత్రాల్లోని ఫోన్ నంబర్కు ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి పర్యావరణాన్ని పరిరక్షించాలని, స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. నీరు పారే విధంగా డ్రైనేజ్ వ్యవస్థను ఈ రోజు పూర్తిగా 100% ఏర్పాటు చేసినటువంటి పరిస్థితుల్లో మీ అందరూ రోజు ఇక్కడే వస్తారండి. ఎందుకు నెగిటివ్ ఫీడ్బ్యాక్ వస్తున్నాయి, ఇంటికి వెళ్ళట్లేదు ఫీడ్బ్యాక్ వస్తున్నాయి. సో రోజుకి నమస్కారం ఆల్రెడీ చెప్పి పెట్టి ఉన్నారా ఏంటి? అంటే మీరు వచ్చి మళ్ళీ మాకు బయటకు 5 minutes లేట్ అయిపోతుంది బయట. నమస్కారం వీళ్ళందరూ రోజు ఇంటికి చెత్త కలెక్ట్ చేయడం, మీరు తడి చెత్త పొడి చెత్త విడిగా ఇస్తున్నారా కలెక్ట్ ఇస్తున్నారా? ఇవ్వచ్చు కదా, ఒకసారి ట్రై చేయండి. మేము ప్లాస్టిక్ వేస్ట్ విడిగా వేరే ఏమైనా చేయాలని అనుకుంటున్నాము. మీరు ఇచ్చినప్పుడే మాకు అట్లా ఇస్తే మాకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. తర్వాత డ్రైనేజ్ ఉన్నాయా, ఇది క్లీనింగ్ చేయడానికి వస్తున్నారా? వస్తారు. నిజంగానేనా వీళ్ళు చెప్పారా? చెప్తున్నారా? ఇప్పుడు నేను ఇస్తున్న ప్లాన్లు అన్నింటిలో మీ నెంబర్ కంప్లైంట్ నెంబర్లో ఉంటామన్నా ఇవ్వండి. కంప్లైంట్స్ డ్రైనేజ్ క్లీనింగ్ నడుస్తున్నారు. రోజు వీళ్ళు చెత్త కలెక్ట్ చేయడానికి వస్తున్నారా? ఎవ్రీడే వస్తున్నారా? బాగానే పనిచేస్తున్నారా? మీరు తడి చెత్త పొడి చెత్త విడిగా వేసుకున్నారా? రెండు విడివిడిగా. ఏమైనా కంప్లైంట్స్ ఉంటే ఈ నెంబర్కి ఫోన్ చేయండి. విడివిడిగా 3 డబ్బాలు ఏమైనా కంప్లైంట్స్ ఉంటే ఈ నెంబర్కి ఫోన్ చేయండి. ఇద్దరే ఉన్నారా ఇంట్లో? మీరు కరెక్ట్గా చెప్తారు. రోజు వాళ్ళు చెత్త కలెక్ట్ చేయడానికి వస్తున్నారా? రోజు వస్తున్నారా? ఏం ప్రాబ్లం లేదా? మీ అమ్మ దానికి ఈ నెంబర్కి ఏమైనా చెత్త గురించి ప్రాబ్లం ఉంటే ఫోన్ చేయాలి. ఇలా లేకుండా చూస్తుంది. లేదంటే మీకు డస్ట్బిన్ కావాలంటే ఇంటికి అది వేరే వర్క్. డస్ట్బిన్ లేదా ఇందులో? మరి అంత ఇబ్బంది లేదా? కానీ ఈ రోడ్ అంతా మీ కాంట్రాక్టర్ కింద సైజెస్ మారు కదా, చిన్నది పెద్దది ఉంటుందా? చూసుకోండి, ఇది రాకూడదు. నేను ఇదే చెప్తున్నాను. మీరు అంతా డస్ట్బిన్లు పెట్టడం అవన్నీ ఓకే, కానీ ఇలాంటివి రాకూడదు నాకు 3 మధ్యలో. ఈ ఏరియా ఇవన్నీ చూసి వాళ్ళు చెత్త ఎక్కువ ఉన్నాయి అంటున్నారు. మరి ఇవన్నీ ఎందుకు ఇట్లా ఉన్నాయి? క్లీన్ చేసి లేడీస్ లాస్ట్ పాయింట్.
స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా నూజివీడులో శనివారం 5K రన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ బొల్లిపల్లి వినోద్న పాల్గొని మాట్లాడుతూ పట్టణాన్ని పరిశుభ్రంగా మార్చే లక్ష్యంతో అన్ని శాఖలకు చెందిన అధికారులు, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొనడం ఆనందకరమన్నారు. చెత్తను ఏరి క్లీన్ టౌన్ లక్ష్యాన్ని సాధించే దిశగా ప్రతి ఒక్కరూ ముందడుగు వేయాలన్నారు. అనంతరం భారత ప్రజాస్వామ్యంలో పౌరుడి పాత్ర 2026 వాగ్దాన్ కార్యక్రమంలో భాగంగా పరిశుభ్రత పౌర బాధ్యతలపై అందరూ కలిసి ప్రమాణం చేశారు. పట్టణ పరిశుభ్రత కోసం ప్రజల భాగస్వామ్యమే కీలకమని ఈ సందర్భంగా అధికారులు పేర్కొన్నారు. ఎందుకంటే మీరు అందరూ పెట్టుకుంటే ఊరంతా నేర్చుకుంటారు. మనం బయట వాళ్ళకి చెప్పాలి కానీ మమ్మల్ని ఇచ్చేయమంటారు. ముందు రమ్మను. ఎన్సీసీ స్టూడెంట్స్ అందరూ రావాలని రిక్వెస్ట్ చేస్తున్నాం. స్నాక్స్ తీసుకొని వచ్చిన తర్వాత విద్యార్థులందరూ కూడా ఇక్కడ లైన్లో ఫామ్ అవ్వండి. మణిగంట 3 జత చేసి ఎంఆర్ఓ గారు మీరు ఇవ్వండి. Everyone, so ivala on 24th Saturday January 2026 manam Nuzveedulo we have done 5 kilometers walkathon, first of its kind. So what is the reason ante manam 25th National Voters Day, citizen is the center of the heart of democracy, that is the theme manaki vachindi. And at the same time Swarnandhra Swachandra 2026 theme anni gaps ni fill chestu sanitation gurinchi aa renditni manam club chestu ఒక 500 మెంబర్స్ 3 డిఫరెంట్ రూట్స్ ఇన్ నూజివీడు టౌన్లో మనం బిగిన్ చేసి వీ హ్యావ్ వాక్డ్ ఫ్రమ్ రాజీవ్ సర్కిల్ టు ఆల్ ద రూట్స్, 3 డిఫరెంట్ రూట్స్లో మనం ప్లాన్ చేసి సబ్ కలెక్టర్స్ ఆఫీస్ మర్జింగ్ పాయింట్ లాగా వీ హ్యావ్ వాక్డ్ ఎవ్రీబడి వాక్ చేసి మనం గార్బేజ్ పికప్ చేసాం. అందరూ పార్టిసిపేట్ చేసిన డిఫరెంట్ కాలేజెస్, all the public representatives and all the government offices, I really appreciate. This has been fruitful. So manam overall 110 kilos of garbage we were able to collect. సో ఆ గార్బేజ్ని ఇప్పుడు యాజ్ పర్ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర గైడ్ లైన్స్ అండ్ ఫ్యూచరిస్టికలీ ఈ గార్బేజ్ని కలెక్షన్ చేస్తున్నాం. డోర్ టు డోర్ కలెక్షన్ జరగాలి అండ్ దాన్ని సెగ్రిగేషన్ ఆఫ్ వేస్ట్ అండ్ దాని ప్రాసెసింగ్, దట్ ఈస్ ద ఫ్యూచర్ స్టేజ్ ఆఫ్ ఇట్. బట్ మనం ఇది ప్రిలిమినరీగా ఇక్కడ స్టార్ట్ చేసాం అండ్ ఆన్ ద రూట్ ఆల్సో కొంచెం సివిక్ సెన్స్ ఇంబైబ్ చేసి we also try to create awareness and tell people that you're keeping your houses clean, but sanitation workers చేస్తున్నారని రోడ్స్ మీద మనకి కొంచెం నెగ్లిజెన్స్ కనిపిస్తోంది. సో దాన్ని మనం అడ్రస్ చేయడానికి కూడా ట్రై చేసాం.
So all the students have responded, participants have responded very positively. Future lo edana ilanti walkathons and marathons which have manifold benefits ilantivi cheyadaniki we will try. So I thank everybody for participating. Thank you. బుట్టాయగూడెం మండలంలో పెద్దపులి సంచారం నేపథ్యంలో పశువులపై దాడులు జరగడంతో పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు శనివారం సంఘటన స్థలాన్ని అటవీశాఖ ఉన్నతాధికారులతో కలిసి సందర్శించారు. మరిగూడెం గ్రామ సమీపంలో దున్నపై పెద్దపులి దాడి చేసిన ప్రదేశాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే దాడి జరిగిన తీరు, పెద్దపులి కదలికలు, పరిసర పరిస్థితులపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. గ్రామస్తుల భయాందోళనను విని ప్రజల ప్రాణాలు, పశువుల భద్రతకు ప్రభుత్వం పూర్తి బాధ్యత వహిస్తుందని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా పెద్దపులి సంచారంపై కట్టుదిట్టమైన నిఘా ఏర్పాటు చేయాలని, అటవీ గస్తీ పెంచడంతో పాటు ట్రాప్ కెమెరాలు, లైటింగ్ వ్యవస్థలు ఏర్పాటు చేయాలని అటవీశాఖ అధికారులకు ఎమ్మెల్యే సూచించారు. అలాగే హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయడం, ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా అప్రమత్తత పెంచాలని ఆదేశించారు. పెద్దపులి దాడిలో పశువులను కోల్పోయిన రైతులకు తక్షణమే నష్టపరిహారం అందించాలని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా దీర్ఘకాలిక ప్రణాళిక రూపొందించాలని ఎమ్మెల్యే చిర్రి బాలరాజు స్పష్టం చేశారు. నూజివీడు మండలం సీతారామపురం గ్రామంలో శనివారం స్వచ్ఛరథాన్ని రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేశానికి స్ఫూర్తినిచ్చేలా ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలు కొనసాగుతున్నాయన్నారు. గతంలో రేషన్ బియ్యం సరఫరాకు ఉపయోగించిన నిరుపయోగ వాహనాలను వినూత్నంగా స్వచ్ఛ వాహనాలుగా మార్చి గ్రామాలను పరిశుభ్రంగా తీర్చిదిద్దే కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. రోజుకొక గ్రామం చొప్పున నూజివీడు మండలం అంతటా ఈ స్వచ్ఛరథం తిరుగుతూ ప్లాస్టిక్, గాజు సీసాలు, పేపర్లు, ఎలక్ట్రానిక్ వ్యర్థాలను సేకరించి వాటి విలువకు తగిన నిత్యావసర సరుకులు అందిస్తుందని మంత్రి తెలిపారు. ఈ వాహనం ద్వారా గ్రామాలు స్వచ్ఛ గ్రామాలుగా మారడమే కాకుండా డ్రైవర్కు ఉపాధి, అదనపు ఆదాయం కూడా కలుగుతుందన్నారు. ప్రజలంతా సహకరించి స్వచ్ఛంద్ర కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. అనగా కందిపప్పు, మినపప్పు తినడానికి గ్రామ ప్రజలు పరిశుభ్రంగా ఉంచుదాం. అందరూ ఆరోగ్యంగా ఉందాం.